జనవరి 2వ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 2 గంటల తరువాత 100% జరిగేది ఇదే. ఖచ్చితంగా ఒక శుభవార్తను వింటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, ప్రేమ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, అనారోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి, మీ సమస్యలను తొలగించుకోండి. అలానే ఈ యొక్క 2025వ సంవత్సరంలో సింహరాశి వారికి పూర్తిగా ఎలా ఉంది, వారి యొక్క గ్రహాలు వారికి ఎలా సహకరిస్తున్నాయి, అలానే గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి, వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి, ఈ యొక్క సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. ఇక ఈ యొక్క సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా విభిన్నంగా ఉంటుంది, అంటే మంచి వ్యక్తిత్వం. ఇక ఈ యొక్క సింహరాశి వారు మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వీరిని దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సింహరాశి వారిని కోపిష్ఠులుగా, అలానే గంభీరమైనటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా అంచనా వేస్తూ ఉంటారు. కానీ వారి అంచనాకి ఏమాత్రం సరితూగరు వీరు. ఎందుకంటే వీరు దూరం నుండి చూడటానికి గంభీరంగా కనిపించిన వీరి మనస్సు చాలా సున్నితమైనటువంటిది. వీరిని దగ్గరి నుండి చూసిన వారు ఎవ్వరూ కూడా అలా అనరు. ఎందుకంటే ఈ యొక్క సింహరాశి వారు చాలా సున్నితమైన మనస్సుని కలిగిన వారు. బంధాలను, బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వారు సింహరాశివారు. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. అందువల్ల వీరి ముఖంపైనే కొంత గంభీరత్వం కనిపిస్తూ ఉంటుంది. అలానే వీరి మాటల్లో మాత్రం ఏ గంభీరత్వము ఉండదు. అంటే వీరు గంభీరత్వంగా ఉన్నట్టు కనిపించినా సరే వీరు అందరితో గొడవలకి దిగరు. ఎప్పుడో ఒకసారి, అంటే వీరిని ఎవరైనా అనవసరంగా మాటలు అన్నప్పుడు కానీ, లేదా వీరిని ఎవరైనా అనవసరంగా ఏదైనా అన్నప్పుడు కానీ కొద్దిగా కోపానికి గురి అవుతూ ఉంటారు. అంతే తప్ప వీరు ఎప్పుడూ కూడా గంభీరత్వమైనటువంటి మనస్తత్వాన్ని పొందరు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరు గంభీరమైనటువంటి మనస్తత్వానికి పూర్తిగా ఆపోజిట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వారు చాలా పట్టుదలతో కూడుకున్నటువంటి వ్యక్తులు. ఎండావాన అని అస్సలు తేడా చూడరు. ఏదైనా పనిని మొదలు పెట్టారు అంటే అందులో లాభ నష్టాలు, కష్టసుఖాలను మాత్రమే చూస్తూ ఉంటారు. ఎంత నష్టం ఉన్నా సరే వీరు తప్పకుండా ఆ నష్టం, అంటే ఎంత కష్టం ఉన్నా సరే కష్టాన్ని కూడా వీరు పట్టించుకోరు, ముందుకు సాగిపోతూనే ఉంటారు. కష్టం అనేది ఉన్నప్పటికీ వీరు అస్సలు కూడా పట్టించుకోరు. ఎప్పుడూ కూడా ముందుకు సాగిపోవాలి, విజయం పొందాలి అనేటటువంటి ఆలోచనలోనే ఉంటారు. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని నుండి మాత్రం తప్పుకోరు. అలాంటి ఒక లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. అయితే సింహరాశి వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. వారు చాలా కోపిష్ఠులు, వారితో మాట్లాడకూడదు, వారిని చూస్తేనే గంభీరంగా ఉన్నారు అని. నిజానికి వారిని చూడటానికి కోపిష్ఠిల్లాగా గంభీరత్వంతో ఉన్న వారిని దగ్గర నుండి పలకరించిన వారికి తెలుస్తుంది వారి యొక్క మాట మర్యాద అనేది ఎలా ఉంటుంది, వారి యొక్క సున్నితత్వం అనేది ఎలా ఉంటుంది అని. అలానే వారి యొక్క పనితీరును చూసిన వారు 100% వారిని ప్రశంసించక తప్పరు. ఎందుకంటే అంత గొప్పగా ఉంటుంది పనితీరు. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. 100% రిజల్ట్ని, అంటే 100% రిజల్ట్ని పొందే వరకు కూడా శ్రమిస్తూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు.
ఏ మాత్రము కూడా వెనకడుగు వేయకుండా పనిని చేస్తూ ఉంటారు. తమ పనిని తాము సక్రమంగా చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అంతేకాదు ఎంతటి అంటే వారు ఒక పనిని అనుకొని ఒక పనిని మొదలుపెట్టి ఆ పనిని చేస్తున్నటువంటి సమయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాన ఎండ చలి అనేది ఏది పట్టించుకోరు. అందులో విజయం పొందే వరకు లాభం పొందే వరకు శ్రమిస్తూనే ఉంటారు. ఇలా ఒక మంచి గొప్ప పట్టుదలతో ముందుకు సాగిపోతూ ఉంటారు సింహరాశివారు. అంతేకాదు సింహరాశివారు ఏదైనా పనిని చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. వీరికి వినూత్నమైనటువంటి ఆలోచనలు కూడా అధికంగానే ఉంటాయి. వారి యొక్క వినూత్నమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగిపోతూ ఉంటారు. వీరు పనిచేసే ఆఫీస్లో కావచ్చు, వీరితో కలిసి పనిచేసే కొలీగ్స్తో కావచ్చు, వీరు చాలా సంతోషంగా ఉంటారు. కలిసికట్టుగా పనిచేస్తారు. అంతేకాదు వీరిలో మొండి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పనిలో వీరు ఏదైనా పనిని చేస్తే ఆ పనిలో మొండి పట్టుదల ఉంటుంది. ఖచ్చితంగా 100కి 100% సాధించాలి అనేటటువంటి ఒక గొప్ప మొండి పట్టుదల ఉంటుంది. ఆ పట్టుదలతో వీరు ఏదైనా సాధించగలం అనేటటువంటి ధైర్యం కూడా ఉంటుంది. పట్టుదలతో పాటు వీరికి అంటే మంచి ఆరోగ్యం కూడా అధికంగా ఉంటుంది. ప్రతి మనిషి విజయం సాధించాలి అంటే వారికి తప్పకుండా ఆరోగ్యం కూడా చాలా అవసరం. ఏ వ్యక్తి అయినా సరే విజయాన్ని పొందాలి అంటే ఆరోగ్యంగా కూడా ఉండాలి. ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఇలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు తప్పకుండా వారు జీవితంలో ముందుకు సాగిపోతారు. ఏ మనిషి ఏది సాధించాలి అన్నా ఆరోగ్యంగా ఉండాలి. అలా వీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో కష్టపడుతూ ఉంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. అంతేకాదు సింహరాశి వారికి జీవితంలో ముందుకు వెళ్ళాలి అని, జీవితంలో పై స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. అందువల్ల వీరు జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు. జీవితంలో నుండి వీరు కష్టాలను కూడా తొలగించుకుంటూ ఉంటారు. కష్టదాయకమైనటువంటి జీవితంలో నుండి బయటికి వస్తూ ఉంటారు. అంతేకాదు వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక వీరి జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో నిలబడాలి. ఖచ్చితంగా అందరికీ కూడా వీరు సమాధానం చెప్పి తీరాలి అనేటటువంటి లక్షణాలతో కూడి ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు బంధుత్వాలను కాపాడుకోవటానికి చాలా శ్రమ పడుతూ ఉంటారు. చాలా శ్రమిస్తూ ఉంటారు. బంధుత్వాలను మించినటువంటిది ఇంకొకటి లేదు అన్నట్టుగా ఉంటూ ఉంటారు సింహరాశి వారు. అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితి అధికంగా ఉంది. జనవరి 2వ తారీఖు గురువారం రోజున గ్రహాల యొక్క అనుకూలత అనేది సింహరాశి వారిపైన అధికంగా ఉంది. ఈ గ్రహాల యొక్క అనుకూలతతో వీరు జీవితంలో ముందుకు సాగిపోయే అవకాశం కనిపిస్తుంది. గ్రహాల అనుకూలతతో పాటు దైవానుగ్రహం అలానే సూర్య భగవానుని అనుగ్రహం కూడా సింహరాశి వారిపైన ఈ సమయంలో అధికంగా ఉంది. అలానే సింహరాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది. మునుపటి కన్నా మెరుగైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం విషయంలో కూడా మునుపటి కంటే కూడా ఎక్కువ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. యాక్టివ్గా ఉంటారు. ఇక 2024వ సంవత్సరంలో కాని పనులు ఏవైనా ఉంటే ఇక ఈ సంవత్సరంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జనవరి నెలలో మాత్రం ఈ యొక్క సింహరాశి వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు జనవరి 2వ తారీఖు గురువారం రోజున 2025వ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు. అంతేకాదు సింహరాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక గొప్ప శుభవార్తనైతే వింటూ ఉంటారు సింహరాశి వారు. మధ్యాహ్నం 2 తర్వాత సింహరాశి వారికి ఖచ్చితంగా కలిసి వస్తుంది. సింహరాశి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఊహించని శుభవార్త అనేది వస్తుంది. సింహరాశి వారికి ఈ సమయంలో ఊహించని శుభవార్త అనేది వారి ఇంటి తలుపు తట్టబోతుంది. వారి జీవితాన్ని మార్చబోతుంది.
ఈ యొక్క సింహరాశి వారికి రాశ్యాధిపతి రవి అంటే సూర్య భగవానుడు పంచమ స్థానంలో బుధుడితో కలిసి ఉన్నందువల్ల మహాభాగ్య యోగం అనేది కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం అనేది వృద్ధి చెందుతుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆర్థికంగా ఊహించని పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఆదాయం అనేది అద్భుతంగా ఉంటుంది. దీనాభివృద్ధి చెందినటువంటి తుది అంటే ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. కొద్దిపాటి వ్యాయంతో అనారోగ్యానికి కొద్దిగా అంటే చికిత్స మాత్రం అవసరమని చెప్పుకోవచ్చు. ఇక వీరు చేయవలసిన దేవతారాధన వచ్చేసి ఆదిత్య హృదయాన్ని పాటిస్తే గనక అంతా బాగుంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. కోర్టు విషయాలలో కూడా విజయాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అనుకున్నవి అనుకున్న విధంగా కొనసాగుతూ ఉంటాయి. తెలుసుకున్నారు కదా, జనవరి 2వ తారీఖు గురువారం రోజున మధ్యాహ్నం 1 తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్త మీ ఇంటి తలుపుని తడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. నేను పెట్టే మరెన్నో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి.